వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ సాయి సమర్థాయ నమః. 15వ అధ్యాయం. భాగవత రచన. సదాచార వివరములు. ఏకనాథుల వారు తమ దైనందిన కార్యములను ముగించుకొని ప్రతిరోజు భాగవతమును రసవత్తరముగా మాతృభాషలోనికి అనువదిస్తూ ఏ రోజుకా రోజు అందు వర్ణింపబడిన ఘట్టములన్నీ ప్రవచనముగా వినిపిస్తూ ఉన్నారు. ప్రజల మనస్సుల్లో తాము నాటిన భక్తి బీజాలు మొలకెత్తి చక్కగా ఫలించేటందులకై భాగవత కథలనే నీటిని చిలకరిస్తూ ఆ పైరుకు చీడపీడలు కలగకుండా కాపాడే రైతు వలె భాషించినారు. ఒక రోజున వారి కథా విధానం ఇలా సాగింది. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సందర్భంలో దేవర్షి అయిన నారద మహర్షి రాగా ధర్మరాజు స్వాగతించి నమస్కరించి ఉచితాసనం అలంకరింపజేసి నివృత్తి మార్గమునందు పురోగమించుటకు తగిన కొన్ని సూచనలను తెల్పమని వినమ్రుడై కోరెను. అప్పుడు నారద మహర్షి, ధర్మరాజా, ధర్మ అర్థ కామ మోక్షమనడు 4 పురుషార్థములన్నారు. అనగా పురుషుడు కష్టపడి సాధించవలసినవని తెలియవలెను. ఇందులో మొదటి 3 మానవునికి ప్రేయస్సులు, 4వది శ్రేయస్సు. ప్రతి వ్యక్తియు మొదటి 3 పురుషార్థాలను ఆచరిస్తాడు. ఎందుకంటే అవి ప్రీతిగొల్పేవి, ప్రేయస్సులు కాబట్టి. ఇవి జీవునికి శ్రేయస్సును కలిగించే మోక్షం వైపునకు మనస్సు యొక్క దృష్టిని పోనీయకుండా చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకొని మొదటి పురుషార్థాన్ని అనగా ధర్మమును సరిగ్గా అవగాహన చేసుకొనవలెను. ధర్మమును తప్పకుండా అర్థ సముపార్జనము అనగా ధర్మబద్ధమైన అర్థమును సమకూర్చుకొనవలెను. ధర్మముతో కూడిన కామ్యములను అనుభవించవలెను. దీనినే సదాచారము అందురు. ఈ సదాచారమే క్రమముగా మోక్ష మార్గములోనికి వ్యక్తిని నడుపును. అనగా మొదటిదైన ధర్మము యొక్క ప్రభావం వలన సన్మార్గము అలవడును. అప్పుడే వ్యక్తి సత్పాత్రుడగును. ధర్మరాజా, ఎక్కడ సత్పాత్రులుందురో అక్కడ పవిత్రత ఉండును. ధర్మము మొదలుగా గల సకల శ్రేయస్సులు లభించు స్థానములను చెప్పెదను వినుమని చెప్పనారంభించను. ఏకనాథుల వారు నారదుడు చెప్పిన విశేష జ్ఞానమునిట్లు వర్ణిస్తున్నారు. ఈ సమస్త చరాచర జగత్తు ఎవరి యందున్నదో అట్టి భగవానుని మూర్తి నెలకొనియున్న ప్రదేశము, తపస్సు, విద్య, దయాదిగుణ సంపద కలిగిన బ్రహ్మనిష్ఠులు నివసించు ప్రదేశము, భగవంతుని పూజించు స్థలము, పురాణ ప్రసిద్ధములైన గంగాది పుణ్యనదులు ప్రవహించు ప్రదేశములు పరమశ్రేయోదాయకములు. పుష్కరాది సరోవరములు, సిద్ధ పురుషులచే సేవింపబడు క్షేత్రములైన గయ, కురుక్షేత్రము, ప్రయాగ, పులహాశ్రమం, శాలగ్రామ క్షేత్రం, నైమిషారణ్యం, ఫాల్గుణ క్షేత్రం, సేతుబంధం, రామేశ్వరం, ప్రభాస తీర్థము, ద్వారక, కాశీ, మధుర, పంపా సరోవరం, బిందు సరోవరం, బదరికాశ్రమం, అలకనంద, సీతారాముల ఆశ్రమం, మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, శ్రీశైలం, కేదారం, వెంకటాద్రి, సింహాద్రి, తోతాద్రి, భద్రాద్రి, అహోబిళం, భీమశంకరం, గోకర్ణం, మహాబలేశ్వరం వంటి అర్చామూర్తులు గల ప్రదేశములన్నీ పవిత్ర పుణ్యస్థలులే. శ్రేయోమార్గగాములైన వాడు ఈ తీర్థాటనము చేయవలసినదే. అటువంటి పుణ్యభూమిపై ఏ సత్కర్మలాచరించినా 1,000,000 రెట్లు ఫలితము కలుగును. ఆయా క్షేత్రములందు ఎక్కువ మంది అన్నదానమునకు సత్రములు కట్టించి నిర్వహించుదురు. పాత్రతను నిర్ణయించినప్పుడు మహాత్ములైన వారు కేవలము భగవంతుడే సత్పాత్రుడని తెలిపినారు. నీవు కూడా సాక్షాత్ భగవంతుని అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మకే అగ్రతాంబూలం ఇచ్చినావు కదా. అసంఖ్యాకమైన జీవరాశులతో నిండి ఉన్న ఈ బ్రహ్మాండమునకు ఆయనయే నాయకుడు. అందువల్ల అందరూ భగవంతుని శ్రద్ధాభక్తియుక్తులై ఆరాధిస్తున్నారు. మానవులందు సత్పురుషుని బ్రహ్మనిష్ఠుడైన వానిని గొప్ప సత్పాత్రుడని చెప్పబడింది. బ్రహ్మనిష్ఠుడు తపస్సు, విద్య, సంతుష్టి కలిగి ఉండును. భగవంతుని కళ్యాణ గుణములన్నీ సత్పాత్రుడైన వాని యందు మూర్తీభవించును.
సత్పురుషులు ఏ ప్రాణికిన్ని మనస వాచ కర్మణ కష్టము కలిగించరు. జ్ఞానులై సకల విషయములను ఆత్మ సంయమనాగ్నిలో ఆహుతి చేయుదురు. వారు ప్రత్యేకముగా పూజాది కర్మల చేయబని లేదు. ఆత్మయందే రమించుచు నిష్క్రియులై కూడా సంతుష్టిని పొందియుందురు. మంచి భోజనము చేసినప్పుడు ఆకలి ఉండదు. దాహము నీరు త్రాగగానే మాయమగును. బ్రహ్మస్థితిని పొందిన వానికి ఇక ఎట్టి వాసనయూ ఉండదు. వాసనాక్షయమే మోక్షము. సంకల్పములను వదులుట వలన కామమును, కోరికలను వదులుట ద్వారా క్రోధమును, అర్థమును అనర్థముగా భావించుట ద్వారా లోభమును, తత్వ విచారణ ద్వారా భయమును జయించవలెను. ఆధ్యాత్మిక విచారణ ద్వారా శోకమును, మోహమును నివారించుకొనవచ్చును. మహాత్ముల సాంగత్యము ద్వారా దంభము, మౌనము ద్వారా యోగ సాధనలోని విఘ్నాలను, దయ ద్వారా అధిభౌతిక దుఃఖమును, సమాధి ద్వారా ఆధిదైవిక దుఃఖమును, యోగ బలం ద్వారా ఆధ్యాత్మిక దుఃఖమును అతిక్రమించవచ్చును. సత్వగుణాతిశయం చేత రజో తమో గుణములను, ఉపరతి చేత సత్వగుణమును జయించవలెను. ఇంతెందుకు, గురుభక్తి ద్వారా సమస్త దోషములను అధిగమించవలెను. హృదయమునందు జ్ఞానజ్యోతిని ప్రదీపింపచేయు గురుదేవుడు సాక్షాత్ పరమాత్మయే. అట్లుగాక ఎవరు సద్గురువును మనుష్యుడని తలంచునో వాని శాస్త్ర పాండిత్యమంతను గంగానదిలో గజస్నానము వలె వ్యర్థము. గొప్ప యోగీశ్వరులెవరి పాదపద్మములను హృదయమందు ప్రతిష్ఠించి ధ్యానించుచున్నారో ఆ భగవానుడే స్వయం గురురూపముననున్నవాడని భావించినచో వాని భ్రమలన్నీయు తొలగిపోవును. ప్రతి మానవుడును సాధించవలసింది ఇదియేనని ధర్మరాజునకు నారద మహర్షి బోధించెను. శ్రోతలారా, ధర్మరాజు ధర్మమునకు ప్రతీక. ఇది అందరెరిగిన సత్యం. అతడు 12 సంవత్సరములు వనవాసం చేయునప్పుడు ఎందరో మునులు, తపోధనులైన వారిని దర్శించెను. మహాత్ములెవ్వరు తారసపడినను వారికి వందనమాచరించి జ్ఞానబోధ చేయుమని కోరుటయన్నది సజ్జనుల లక్షణం. ఆ ప్రకారంగా ఎంతోమంది మహాత్ముల వద్ద ఆయన జ్ఞానమును, ధర్మమును అడిగి తెలుసుకున్నాడు. అయినా తనను ఆశీర్వదించవచ్చిన నారద మహర్షిని అట్లే ప్రశ్నించి బోధను పొందినాడు. ఎన్నిసార్లు విన్నను తత్వబోధ తనివి తీరదు. ఆసక్తి గల వారికి అధికారి యొక్క అర్హతలను బట్టియే గురువులు తగు మోతాదులో తత్వబోధలు చేయుదురు. అనధికారులకు ఎంత చెప్పినా చెవికి ఎక్కదు. అయితే వినగా వినగా కొంత నడవడిని మార్చుకునే అవకాశం మానవునికి కలదు. అందువల్ల తప్పకుండా నిత్యము భగవంతుని కథలను వినాలి. వినిన దానిని మననం చేయాలి. దానిని మనసునందు నిక్షిప్తం చేయాలి. అట్లు చేసినచో క్రమంగా బుద్ధి వికాసాన్ని పొందుతుంది. అందులకే నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం అని నిర్ధారించబడింది అని తెలిపి ఏకనాథుల వారు శ్రీకృష్ణ పరమాత్మకు హారతినిచ్చి అందరికీ ప్రసాదం పంచారు. వడ్డెర దంపతుల పట్ల జాలి. ఒకనాటి రాత్రి పూర్తిగా ఆయన తన వ్రాతపని ముగించుకొని అల్పాహారం తీసుకుని పడక వద్దకు వచ్చారు. అక్కడ చూడగా ఒక దంపతులు కూలిపని వారు వలె ఉన్నారు. నాథ్ మహారాజ్ వారి పడకపైననే పడుకొని గాఢ నిద్రపోవుచున్నారు. వారిని చూచి ఉద్ధవ్ పరుగున వచ్చి వారిని లేపబోయాడు. నాథ్ మహారాజ్ అతన్ని వారించి, తప్పు, అట్లు నిద్రాభంగము చేయరాదు, నేనే వేరే చోట పడుకోగలను అని చెప్పి వారిపైన ఒక దుప్పటిని కప్పి తాను పోయి పూజాగదిలోనే విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి వేకువనే లేచి నిత్య కార్యక్రమాలకు ఉపక్రమిస్తుండగా వారి పడకపైన నిద్రించిన నిమ్న కులస్థులైన దంపతులు మెలకువ కలిగి నలుదిక్కులా చూచారు. ఏకనాథుల వారి పాదాలు పట్టుకుని, అయ్యా మహానుభావ, క్షమించండి. మీరు భగవంతుని గురించి చెప్పుచుండగా మాకు నిద్ర ముంచుకొచ్చింది. అవివేకంగా ఇక్కడ నిద్రించాము. చాలా తప్పు జరిగిపోయింది. దయచూపండి, కరుణించండి. ఉదయం నుండి కూలి పని చేసి ఉన్నందున అలసట వలన ఒళ్ళు మరిచి నిద్రించాము. మా గుడిసెలోనైతే మధ్యరాత్రి చలికి మెలకువ కలిగేది. ఇక్కడ వెచ్చగా ఉన్నది. మాకు ఎవరో దుప్పటి కూడా కప్పినారు. ఈ పక్క బట్టలు మొత్తం మేము మంచిగా ఉతికి ఆరబెట్టి తమకు తెచ్చిస్తాము. మమ్ము మన్నించండి అంటూ పాదాలు పట్టుకొని ప్రార్థించారు. ఏకనాథ్ మహారాజ్ వారిని దీవించి, నాయన, నిద్ర అనేది అందరు మానవులకు సమానమే, అవసరమే. శరీరాలు అలసిపోయేలాగున పనిచేసి ఉన్నారు. శరీర ధర్మం ప్రకారం అలసట తీర్చుకొనేటందుకు నిద్రించవలసిందే. ఇందులో మీ తప్పేమీ లేదు. ఎవరిని ఎవరు క్షమించాలి? అందరిలోనూ ఆ పరమ పురుషుడైన పరమాత్మయే ఉన్నాడు. ఆ పక్క బట్టలు, దుప్పటి అన్నీ మీ ఇంటికి తీసుకువెళ్ళి వాడుకోండి. మీరు చలికి వణుకుచుంటే మేము వెచ్చగా పడుకొనుట తప్పే కదా.
శ్రీకృష్ణ పరమాత్మకు ఇది సంతోషమైనది అని వారికి ధరించేందుకు వస్త్రాలున్ను పక్క బట్టలున్ను సంతోషంగా ఇచ్చి దీవించి పంపించారు. గిరిజాబాయి, ఉద్ధవులు కూడా శ్రీ ఏకనాథ్ వారి ఉదార స్వభావానికి ముగ్ధులైనారే కానీ ఏమాత్రం వ్యతిరేకత చూపలేదు. నాథ్ మహారాజ్ వారింట్లో జరిగిన ఈ సంఘటన గురించి తిరిగి ఊరిలోని బ్రాహ్మణులందరూ చర్చ ప్రారంభించారు. ఏకనాథుడు చేసే పని ఒక్కటి కూడా మంచి పని కాదు. ఎంత సరిపెట్టుకొందామన్నా అతడు ఈ నిమ్న జాతుల వారితోనే స్నేహం చేస్తూ వారినేదో ఉద్ధరిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నాడు. ఇతనిని ఎట్లయినా మన బ్రాహ్మణుల ఆచార వ్యవహారములను గౌరవించే విధంగా ఏదైనా పథకం తయారు చేయాలని నిశ్చయించుకున్నారు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దయాళుత్వము, సర్వజీవ సమానత్వము, భక్తితో కూడిన ప్రేమతత్వము వారి కార్యాచరణలో చూపుటను ఆ పట్టణవాసులైన బ్రాహ్మణులు సహించలేకున్నారు. ఇటువంటి ఘట్టములు పరమ భక్తులైన వారందరి చరిత్రలందును సహజంగానే కనిపిస్తుంటాయి. సన్మార్గగాములైన పెద్దలు కొందరు మాత్రమే పరాభక్తిని హర్షించగలరు. నిత్య నియమంగా ఎన్నో వ్రతాలు పూజలు చేసేవారు. సంధ్యావందనములు నిష్ఠగా ఆచరించేవారు. వారి చుట్టూ వారే గిరిగీసుకుంటారు. ఆ గిరిని దాటి బయటికి రావాలంటే చాలా కష్టము. వారి పద్ధతియే సరి అయిన ఆచారమని వారి వారి అభిప్రాయముగా గోచరిస్తుంది. వారు కూడా ఎన్నో భగవత్ కథలను, భాగవత ధర్మ మార్గమును పఠనం చేస్తూ ఉంటారు. కానీ వారు తెలుసుకున్న భాగవత ధర్మాలను ఆచరణలో పెట్టుటకు సాహసించలేరు. ఆ విధంగా సాహసించిన వారిని అనేక విధాలుగా పరిహసిస్తూ, నిరసిస్తూ, వేధిస్తూ, హింసిస్తూ, వినోదిస్తూ ఉంటారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ సూక్తి వారికి తెలియనిది కాదు. దేహాన్ని వదిలి జీవుడు వెళ్ళేటప్పుడు వెంట వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే. ఇవి కూడా అందరికీ తెలిసిన విషయమే. పరమాత్ముని భజించి మాత్రమే ప్రసన్నుణ్ణి చేసుకోవాలన్న విషయం కూడా తెలుసు. మరి ఎక్కడ పొరపాటు పడుతున్నారో ఎవరికి వారే విచారించి సమాధానాన్ని పొందాలి. ఎవరికి వారు మనం చేసేదే ఘనకార్యమని భావిస్తుంటారు. కానీ అది సరి అయినది కాదు. అంతేకాదు, గీతాచార్యుడు భగవద్గీతలో తనను ఎలా పూజించాలో, ఆరాధించాలో తెలిపే సందర్భంలో భక్తుడంటే ఎటువంటి వాడో తెలుపుచూ ఎటువంటి భక్తుడు తనకు ప్రియుడో విశదీకరించాడు. ఒకరోజు ఇదే విషయాన్ని శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు సత్సంగంలో వివరిస్తూ ఉన్నారు. అచ్చట చేరిన వారంతా శ్రద్ధగా వింటున్నారు. ఆనాటి సత్సంగము శ్రీమద్ భగవద్గీతలో భగవానుని బోధ భక్తియోగమునందలి విషయమును ఇట్లు ప్రవచించెను. భక్తులారా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు విశ్వరూపం చూపించినప్పుడు దివ్య చక్షువులను ప్రసాదించారు. అట్లు ప్రసాదించినను ఆ రూపమును చూచి అర్జునుడంతటి ధైర్యశాలియే భయవిహ్వలుడైనాడు. ఓ పరమదయాళ, హే వాసుదేవ, నాకు నీ ప్రసన్న రూపమును చూపి శాంతిని ప్రసాదించుమని పరిపరి విధాలా ప్రార్థించాడు. అప్పుడు తొలుత నారాయణుడుగా చతుర్భుజ రూపమును, తర్వాత ద్విభుజ రూపమును అనగా శ్రీకృష్ణ రూపమును దర్శింపచేసి పిదప ఇట్లు తెలిపెను. అర్జున, నీవింతకు ముందు దర్శించిన విశ్వరూపము వేదాధ్యయనము చేతగాని, తీవ్రమైన తపస్సు చేసి గాని, దానము పూజాది వ్రతములచే గాని సాధ్యం కాదు. కేవలము అనన్య భక్తి చేత మాత్రమే నీకు దర్శింపశక్యమైనది. ఇంతవరకెవ్వరును ఈ విశ్వరూపమును దర్శించి ఉండలేదు. కోరికలను విడిచి తగులము లేక నా యొక్క సేవగా సకల కర్మలను ఆచరించు నిష్కామ కర్మయోగి నన్నే తన జీవిత పరమావధిగా భావించును. అంతేకాక అటువంటి భక్తియుక్తుడు సర్వజీవుల ఎడ మిత్రత్వము కలిగిన వాడై ఉండవలెను. నా సృష్టిలో సకల జీవుల పట్లను వైరమన్నది లేకుండవలెను. అటువంటి భక్తిపూర్ణుడే నాకు ఇష్టుడని బోధించెను. అంతకు పూర్వము బోధించిన గీతార్థమునంతటిని సింహావలోకనం చేసుకొని అర్జునుడు యోగ సాధన చేత యోగులు ఆత్మదర్శనము చేయగలరన్న మాట యథార్థమే కదా. అట్లు వారు పరమాత్మను దర్శించగలరు కదా. ఇప్పుడు నీవు భక్తిపూర్ణుడికి మాత్రమే యోగ్యత కలదనుచున్నావేమి? ఈ విషయమును వివరంగా తెలుపమని వేడగా భగవానుడిలా చెప్పసాగెను. అర్జున, యోగపూర్ణులైన వారు ఉపాసించినది ఇంద్రియాతీతమును, సర్వవ్యాపకమును, స్థిరమైనదియు అచలమైనది అయిన నా పరతత్వమును
ఇంద్రియ నిగ్రహము చేత పొందుచున్నారు. అందుచేత సర్వభూత హితమును భావించి సర్వభూతాంతరాత్మగా నన్ను తెలియచున్నారు. అవ్యక్తమై నిరాకారమై సర్వవ్యాపకమైన నా తత్వమును భావించుట ఉపాసించుట అన్నది అత్యంత కష్టతరమైన మార్గము. ఇది కోటికొక్కరికే సాధ్యమగును. సర్వులకు భక్తి మార్గము మాత్రమే హితకరమని నా అభిప్రాయమని బోధించారు. భక్తులారా, మనమందరం శ్రీకృష్ణ పరమాత్మ సూచించిన భక్తి మార్గాన్నే అనుసరిస్తూ ఆయన కృపకు పాత్రులయ్యేందుకు ప్రయత్నించుదాము. ఇంకను భగవానుడు భక్తినే యోగముగా బోధించుచు ఈ విధంగా తెలిపి ఉన్నారు. నా యందు నమ్మకముంచి ఎవడు తాను చేయు సమస్త కర్మలను వాని ఫలములను నా యందు సమర్పణ చేయునో అతని సర్వభారములను నేను వహించి దాటనలవి కాని జనన మరణ సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. ఏ మానవుడు తన మనోబుద్ధులను నా యందు నిలుపునో అతని యందు నేనే నిండియుందును. ఒకవేళ అట్లు సర్వసమర్పణము కుదరకపోయినను ప్రయత్నించి సఫలత పొందగలడు. భక్తిని అభ్యసించుటలో శక్తి చాలకున్నచో సర్వకర్మలను నా కొరకనే భావన చేత కూడా భక్తిని పొందగలడు. అదియు చేతగానివాడు సర్వకర్మలు చేయుచు ఈశ్వరార్పణ చేసినా చాలునని బోధించాడు. ఇది త్యాగమని తెలిపినారు. భగవానుడు ఎంత దయామయుడో చూడండి. మన శక్తికి మించినదేదీ ఆయనకు సమర్పించలేము. అంతేకాక ముఖ్యంగా ద్వేషమును విడచి సర్వజీవుల పట్ల సమత్వము ప్రేమ కలిగి వర్తించేవాడే నాకు ఇష్టమైన భక్తుడని చెప్పినారు. భగవంతుని పైన మన ఇష్టాన్ని చూపే భక్తి కన్నా భగవానునికి ఇష్టుడిగా మారేటందుకని ఆయన ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కృష్ణ పరమాత్మ తన ఇష్టాలని ఈ విధంగా తెలుపుచున్నారు, వినండి. ఎవరిని చూచి ఇతరులు భయపడరో, కలత చెందరో, దుఃఖపడరో, ఇతరులను చూచి ఎవడు భయపడక సమచిత్తుడై సుఖ దుఃఖములను వేదనలను భరించునో అతడే నా భక్తుడు. అతని యందు నేను ప్రీతి కలిగి ఉండెదను. విషయాల యందు ఆపేక్ష లేనివాడు, పవిత్రమైన శీలము మనోభావనలు కలిగి బాధల యందు చలింపక సమర్థుడైన వాడు నాకు ఇష్టుడని చెప్పెను. ఇంకను సంతోషము కలిగినప్పుడు పొంగుట, సంతాపము కలిగినప్పుడు కృంగుట, లేక తనకు కలిగిన శుభాశుభ పరిణామములకు ఇతరులెవ్వరినీ కారణమని భావించక సర్వము భగవత్ ప్రసాదమని భావించువాడు పరమభక్తుడు. అతడే నాకు పరమప్రియుడని చెప్పెను. మరియు శత్రువులందు మిత్రులందు భేదము వహింపక నిందాస్తుతులందును మానవమానములందు చలింపకుండు వాడే నాకు ఇష్టుడన్నాడు. ఈ విధంగా పరమాత్మ సద్గురు రూపంలో చేసిన బోధలను మనం మరువరాదు. ఇటువంటి భక్తి యోగమునే మనం అవలంబించి ఆ భగవంతునికి ఇష్టుల జాబితాలో చేరుటయే మన కర్తవ్యంగా ఆచరణలో చూపవలెను. భక్తులారా, ఎవరెన్ని అన్నను మన చెవులతో విన్నను ఉద్వేగం పొందవద్దు. శాంత స్వభావులై ద్వేషరహితులై ప్రేమ భక్తియుక్తులై మెలగుచూ భగవంతునికి ప్రీతిపాత్రులయ్యేందులకు ప్రయత్నించదముగాక అని ఏకనాథుల వారు శ్రీకృష్ణ పరమాత్మకు హారతినిచ్చి జయ జయనాదములు చేసినారు. అందరూ ఆనందభరిత హృదయాలతో తీర్థప్రసాదములు స్వీకరించి ఏకనాథుల వారి వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు పోయినారు. శ్రీకృష్ణుడు సేవకు రూపములో వచ్చుట. అందరికీ వీడ్కోలు పలికి ఏకనాథులు లోనికి వస్తూ ఉండగా ఒక యువకుడు తఠాలున వచ్చి వారి పాదాలు స్పృశించాడు. అతనిని లేవనెత్తి హృదయానికి హత్తుకుని, నాయనా, నీవెవ్వరి వాడవు? ఏ కారణం చేత ఇట్లు కన్నీరు పెడుతున్నావు? నీకొచ్చిన కష్టమేమిటి? నీ దేవురు ఎవరేమైనా అన్నారా? నిన్ను ఇబ్బంది పెట్టారా? చెప్పు. సకల జీవస్వరూపుడైన ఆ జగన్నాథుడు పాండురంగని అండ మనకుండగా మనలనెవ్వరేమి అన్నను చింతపడనక్కరలేదు అని అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ లాలిస్తూ భరోసా ఇస్తూ ఉంటే ఆ యువకుడు ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ, నేను అనాథను, నాకెవ్వరూ లేరు, ఎక్కడైనా పని చేసుకుంటూ పొట్టపోసుకునేవాడిని, తమ వద్ద ఏమైనా పని ఉంటే ఇప్పించండి, అంతే నాకు కావలసింది. నాకొక్క ఊరంటూ లేదు, నా పేరు శ్రీఖండ్య, ఇంతకు మించి నాకేమీ తెలియదు అన్నాడు. అరే శ్రీఖండ్య, నీ పేరులోనే సిరి ఉన్నదిగా, నీకేం తక్కువ? నీవు ఎన్నాళ్ళైనా ఉండు, నాకేమీ అభ్యంతరం లేదు. నిత్యం హరికథలు విను, నీకు దుఃఖం కష్టం ఏమీ ఉండవు అన్నారు ఏకనాథులు.
ఆ యువకుడు, స్వామి, నేను సోమరిగా ఉండను, నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, నన్ను పనిలో పెట్టుకోండి, వేతనం అక్కరలేదు అంటుంటే అతని నల్లని రూపు, దృఢమైన శరీరం, పైకి ఎగకట్టిన పంచ, తలకు పాగా, కుదిమట్టంగా ఉండే ఎత్తు, మిలమిల మెరిసే కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతని ముఖంలోకి చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తున్నది. అలా చూస్తూ ఉండిపోయిన ఏకనాథ స్వామి వారితో, శ్రీఖండ్య, స్వామి కాదనకండి, దయతో ఏ పనైనా ఇప్పించండి అని దీనంగా వేడుకుంటున్నాడు. సరేనని ఏకనాథులు తమ భార్య గిరిజాబాయిని పిలిచి, ఇతనికి కడుపు నిండా ఆహారం పెట్టు, నీకేమైనా పనులు కావలిస్తే చేయించుకో అని అప్పగించారు. గిరిజాబాయి ముందు భోజనం చేయమని, తర్వాత ఏమి పనులు చేయగలవని ప్రశ్నించింది. మీరేమి చేయమన్నా చేస్తాను, మీరు చేసే పనులన్నీ చేస్తానమ్మగారు, మీరు విశ్రాంతి తీసుకోండి, ఫలానా చేయమని పురమాయించండి చాలు అంటూ అక్కడ సామాగ్రి మొత్తం చక్కగా సర్ది పెట్టాడు. తరువాత ఆ రాత్రికి ఏకనాథుల వారికి ఉద్ధవుడు పక్కపరుస్తుంటే చూచి ఆ మరుసటి రోజు నుండి తాను ఆ సేవ చేస్తానని ముందుకొచ్చాడు. ఉదయాన్నే గోదావరికి స్నానానికి పోయి వస్తూ 2 బిందెల నిండా మంచినీరు తెచ్చాడు. కూరలు తరిగి పెట్టేశాడు. పూజకు పూలు కోసుకు వచ్చి మాలలు కట్టి పెట్టేశాడు. వంట కట్టెలో సిద్ధం చేసి, అమ్మ, వంట నేను చేయనా, రోజు మీరే కష్టపడుతున్నారుగా, ఈరోజు నాకు ఆ భాగ్యం కలిగించండి అంటూనే చపాతీలు వత్తడం, పొయ్యి మీద కాల్చడం అన్ని క్షణాల మీద చేసేస్తున్నాడు. ఆశ్చర్యంగా చూస్తుండగానే వింతగా అన్ని పదార్థాలు తయారైనాయి. గిరిజాబాయి కూడా తన అదృష్టంగా భావించి తాను కూడా ఆ రోజు భర్తతో పాటు పూజ గదిలో కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం తనకిన్నాళ్లకు కలిగిందని సంతోషించింది. తరువాత ప్రవచనం కూడా విన్నది. మధ్యాహ్న హారతి సమయానికి చూడగా ఆ రోజు అసంఖ్యాకంగా భక్తులు, అనేక జాతుల వారు వచ్చి ఉన్నారు. ఇదేమి వింత, అనుకోకుండా ఇంతమంది భక్తులు వచ్చి ఉన్నారు. తాము తయారు చేసిన పదార్థాలు సరిపోతాయో లేదోనని శంకించి లోనికి వెళ్ళి ఉద్ధవునితోనూ శ్రీఖండ్యతోనూ సంప్రదించగా, ఏమీ భయపడనక్కరలేదమ్మా, ఆ జగన్నాథుని బిడ్డలకు ఆయనే ఆహారం పెట్టుకుంటాడు అని అందరినీ కూర్చుండజేసి వడ్డన ప్రారంభించారు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై అంటూ నామం పలికిస్తూ అందరికీ ప్రసాదం తినిపించారు. అందరి భోజనాలైనాయి. వారికి వీడ్కోలు పలికి ఏకనాథుల వారు లోనికి రాగా వండిన పదార్థాలకు, వడ్డించిన పదార్థాలకు ఎక్కడా పొంతనలేదు. ఈరోజు నిజంగా ఆ పాండురంగని అనుగ్రహ వర్షం కురిసింది అని గిరిజాబాయి, ఉద్ధవుడు, శ్రీఖండ్య చెప్పుతుంటే ఏకనాథుల వారి కళ్ళు ఆనంద భాష్పాలు వర్షిస్తుండుట చూసిన అందరి పరిస్థితి అదే అయ్యింది. శ్రీఖండ్య సేవలతో మురిపించుట. శ్రీఖండ్య, ఉద్ధవుల సహాయంతో గిరిజాబాయికి ఏమాత్రం ఇంటి పని, వంట పనులందు కష్టం లేదు సరికదా. శ్రీరంగని నామస్మరణంతో సకలమైన కార్యాలు ఎలాగో ముందుగానే పూర్తయిపోతున్నాయి. ఆమెకు కావలసినంత విశ్రాంతి లభిస్తున్నది. అటు చూస్తూ తిరిగి ఇటు చూచేసరికి శ్రీఖండ్య క్షణాల మీద కూరగాయలు తరిగేస్తాడు. ఇతడు మనిషేనా లేక యంత్రమా అనిపించేలాగున పిండి విసరాలని అనుకుంటుండగానే, నేను విసిరిన పిండి ఇదిగో ఉన్నదిగా అంటూ చూపిస్తాడు. కావడితో 2-3 సార్లు నదీ జలం తెస్తాడు. సరిపోతున్నవి. పూల మొక్కలు అతని స్పర్శకు పులకిస్తున్నాయన్నట్లు అపారంగా పుష్పిస్తున్నాయి. తెల్లవారక ముందే బుట్టెడు పూలు కోసి తెచ్చి సిద్ధంగా ఉంచుతాడు. నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పూల మొక్కల మధ్యన తిరుగాడుచు ఎండుటాకులు, పండుటాకులు తీసివేస్తుంటాడు. పూలతోట ఎప్పుడూ పచ్చదనాన్ని సంతరించుకొని నూతన శోభలతో మొగ్గలు తొడిగి ఆనందాన్ని పంచుతున్నది. వంటశాలలో పాత్రలన్నీ తళతళా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. ఎప్పుడు లేచి అలుకుతాడో గోమయంతో దేవుని గది కళకళలాడుతుంటుంది. గోవులపై అతడు చూపే ప్రేమ విశేషంగా కనిపిస్తుంది. అమ్మగారు, మన నల్లావు ఎన్నిసేర్ల పాలిచ్చిందో చూడండి, దిట్టంగా రంగడికి నివేదనకు పాయసం చేద్దామా అంటాడు. నిజంగానే ఆ పిల్లవాని స్పర్శలో ఏదో గొప్పతనం ఉందని గిరిజాబాయి అప్పుడప్పుడు ఆలోచనలో పడేది. ఇతడు వచ్చినప్పటి నుండి ఏదో తెలియని, చెప్పలేని ఉత్సాహం అందరికీ కలుగుతున్నదని ఆశ్చర్యంగా ఆ నల్ల పిల్లవాని వంక తదేకంగా చూస్తుండేది. అలా చూస్తుండాలనిపించేది. శ్రీనాథ్ మహారాజ్ వారు ఒకనాటి సాయంత్రం సత్సంగం ప్రారంభించారు. శ్రోతలు చెవులప్పగించి వింటున్నారు. అందులో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పారు. పాపమేదైనా దానికి ప్రాయశ్చిత్తములున్నవి.
ఒక్కొక్క రకమైన పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం చెప్పబడింది. ఏ పాపమైనా ఎంతటి ఘోర పాపమై పశ్చాత్తాపం చెంది అనగా తాను ఘోర పాపం చేస్తున్నానని తెలుసుకొని జరిగిన దానికి చింతించి ఇకపైన ఏ పాపమూ చేయరాదని మనస వాచ కర్మణ అనగా త్రికరణ శుద్ధిగా నిర్ణయం తీసుకొని భగవంతుని శరణు కోరేవాడు పరిశుద్ధుడవుతాడు. ఆ క్షణం నుండి వాడు భగవన్నామస్మరణం చేసుకుంటూ ఉంటే ఆ శ్రీహరి అటువంటి వాడిని సదా రక్షించడానికి సిద్ధంగా ఉంటాడని భాగవతం చెప్పుచున్నదని చెప్పగా ఒక శ్రోత ఇట్లా అడిగాడు: రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 15వ అధ్యాయము సంపూర్ణం.